నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు లైక్ అంటే యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా మందికి తెలీదు ఈవెన్ నాకు కూడా తెలీదు ఎందుకంటే జిమ్కి ఉన్న ప్రయారిటీ యోగాకి లేదు అని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది బట్ యోగా అనేది వెయిట్ లాస్ కాదు ఇన్నర్ ఇంజనీరింగ్కి కానివ్వండి బాడీని మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నాకు ఈ మధ్యనే తెలిసింది అందుకనే ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఆయన ఎవరో కాదు యోగా మాస్టర్ గౌతమ్ గారు నాకు పరిచయం అయింది ఈ మధ్యనే అయినా కానీ ఈయన చాలామంది సెలబ్రిటీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నారు అండ్ నాతో పాటు ముందు చాలా జర్నీ చేయబోతున్నారు ఈ స్టూడియోలో సో ఆయనతో ఒకసారి మనం యోగా గురించి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి యోగా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం నమస్తే గౌతమ్ గారు నమస్తే అండి గౌతమ్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సమ్ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ డ్రెస్సింగ్ స్టైల్ మిమ్మల్ని చూస్తుంటే థ్యాంక్ యూ అండి గౌతమ్ గారు నాకు మీ గురించి ఒక చిన్న హోంవర్క్ చేశాను నేను ఇంట్లో ఒకళ్ళు యోగా నేర్చుకోవడం అనేది చాలా ఓకే నార్మల్ చాలా నార్మల్ థింగ్ యోగా నేర్చుకోవడం అంటే బట్ ఈ ఫ్యామిలీ యోగా ఏంటండి మీ ఇంట్లో యా అది అదృష్టం అని చెప్పాలండి యాక్చువల్గా యోగా నేర్చుకోవడమా ఫ్యామిలీ మొత్తం యోగా పర్సన్స్ అవ్వడమా ఫ్యామిలీ మొత్తం యోగా పర్సన్స్ అవ్వడం అదృష్టం యాక్చువల్గా చెప్పాలంటే సో మా బ్రదర్స్ అందరు కూడా యోగా టీచర్సే నలుగురం తర్వాత మా వైఫ్ కూడా యోగా టీచరే తర్వాత మా కజిన్స్ కానీ తర్వాత మా ఫ్యామిలీలో చాలామంది యోగా ఇంట్రెస్టెడ్ అండ్ యోగా ప్రాక్టీషనర్స్ ఉన్నారు సో ముఖ్యంగా చెప్పాలి అంటే మా అన్నయ్య ఫోర్ బ్రదర్స్ కదా మీరు మొత్తం 4 బ్రదర్స్ నేను సెకండ్ మా అన్నయ్య వచ్చేసి అతను మమ్మల్ని మోటివేట్ చేసి మాకు అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట మా బ్రదర్ సో అన్నయ్య వల్ల మేము ఒకరి తర్వాత ఒకరం మాకు నచ్చి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందనమాట అంటే నార్మల్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నచ్చి రావడం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ పెద్దన్నయ్య అవునండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యారనమాట ఓకే ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ బిహేవియర్ కానీ యోగా మామూలుగా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం సో వాటన్నిటికీ కారణం అనేది యోగా అని తెలిసినప్పుడు మనం యోగాకి చాలా ఇష్టపడతాం సో అనుకోకుండా మా అన్నయ్యనే ఇంట్లోనే యోగా టీచర్ ఉండడం వల్ల సో మాకు కూడా ఏంటంటే కొంచెం ఆ స్టెప్ తీసుకోవడానికి ఈజీ అయిపోయింది అనమాట సో మేము అందరం అలా అన్నదమ్ములం కాబట్టి కొంచెం సిమిలర్గా ఉంటాం మాట తీరు కానీ ఈవెన్ టీచింగ్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది అంటారు మా స్టూడెంట్స్ సో ఎప్పుడైనా ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మామూలుగా యోగాలో ఎలా ఉంటుందంటే ఒక టీచర్కి అలవాటు పడితే వాళ్ళ క్లాస్లోనే అటెండ్ అవ్వాలి వాళ్ళ ఇన్స్ట్రక్షన్సే ఉండాలి అని కోరుకుంటారు అయితే అనుకోకుండా మేము నలుగురం యోగా టీచర్స్ కాబట్టి మేము ఆబ్సెంట్ కనీసం ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యి మా ప్లేస్లో ఇంకో బ్రదర్ ఎవరైనా రీప్లేస్మెంట్ తీసుకున్నా సిమిలర్గా ఉంటుంది వాయిస్ కానీ ఏదైనా కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు యోగా క్లాసెస్ని వాళ్ళు ఏం కాంప్లైంట్స్ ఏం చేయరు అనమాట సో అదొక ప్లస్ పాయింట్ సో అందరం ఆల్మోస్ట్ అందరం కూడా ఒక 1-2 ఇయర్స్ గ్యాప్లో యోగాకి ఎంటర్ అయ్యాం మా బ్రదర్ వచ్చేసి 2008లో స్టార్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ 7 ఎండింగ్ 8 స్టార్టింగ్లో మా బ్రదర్ వచ్చారు నేను 2009లో ఎంటర్ అయ్యాను అనమాట ఆల్మోస్ట్ 2009 జూలై నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ బీయింగ్ యాజ్ ఏ యోగా టీచర్ అనమాట వెరీ నైస్ అండ్ అసలు యోగా అనేది నార్మల్గా చాలామందికి ఎలా అంటే ఒక ఓల్డ్ జనరేషన్ యోగా నేర్చుకుంటారేమో అని చెప్పేసి అనుకుంటారు నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు జిమ్కి ఉన్న ప్రాధాన్యత యోగాకి చాలామంది ఇవ్వరు జిమ్కి చూస్తే చాలామంది సెలబ్రిటీస్ ఏంటి ఇప్పుడు ఇవాళ రేపు నార్మల్ పీపుల్ కూడా ఎంతోమంది జిమ్కి వెళ్తున్నారు వెళ్ళినప్పటికీ ఏంటంటే దానికి పర్ఫెక్ట్గా వెళ్తారు యోగా అనేసరికి అదేదో బోర్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఈ మధ్యన కొంతమంది సెలబ్రిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే డెఫినెట్లీ యోగా మెడిటేషన్ అని చెప్పేసి చెప్తున్నారు అండ్ పెద్ద శివరాత్రి వస్తే సద్గురు దగ్గరికి వెళ్ళడం మన ఆయన రామ్దేవ్ బాబా దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కదా వాట్ ఈస్ ద యోగా అసలు యోగా అంటే ఏంటి రైట్ యాక్చువల్గా యోగా అని అంటే ఫస్ట్ యోగా ఈజ్ 99% ప్రాక్టీస్ 1% థియరీ 99% ప్రాక్టీస్ 1% థియరీ ఓకే ఒకవేళ మనకు ఆ థియరీ యోగా అంటే ఏంటి అని అనుకుంటే మనిషిని బట్టి యోగా మారుతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళ కోణాన్ని బట్టి అయినా సరే ప్రేక్షకుల కోసం మన కన్వర్జేషన్ కోసం యోగా అనేది యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది యోగా అంటే అర్థం కలయిక బాండింగ్ సో
మన శరీరాన్ని, మనస్సుని, ఆత్మని కలిపే ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ని యోగం అంటారు. ఓకే. సో మనసుని, శరీరాన్ని, మనస్సుని, శరీరాన్ని, ఆత్మని ఆత్మని. ఇంకా కొంచెం ముందుకెళ్తే జీవాత్మని పరమాత్మతో కలపడం యోగా అంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యోగా ఎందుకోసం చేయాలి అంతే కదా క్వశ్చన్. అంతే. సో యోగా ఎందుకోసం చేయాలి అని అంటే ఎవరికి అడిగినా సరే మామూలుగా ఆరోగ్యం కోసం చేయాలి అని అంటారు. సో నిజమైన ఆరోగ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ మనం మనకి ఏది కావాలన్నా గూగుల్లో వెతుకుతాం, గూగుల్ సెర్చ్లో కానీ లేకపోతే ఈ మధ్య చాట్ జీటీపీలు కానీ సో వెతుకుతాం. సో ఒక ప్రాపర్ అర్థం తెలియాలి మనకి. ఆరోగ్యం అంటే ఏంటి అంటే మన ప్రపంచం మొత్తానికి ఆరోగ్యం విషయంలో కరెక్ట్ అసమానతలు కానీ తొలగించి ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి జెనీవాలో 1948వ సంవత్సరంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని పెట్టారు, WHO. వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. మీనింగ్ ఒక డిక్షనరీలో వెతికితే అసలు హెల్త్ అనేది ఏంటి ఉంటుందో అలాగే మనకు WHO ఒకటి మీనింగ్ పాస్ చేసింది. దాని ప్రకారం హెల్త్ అంటే absence ఆఫ్ డిసీజ్ అని ఉంటుంది. అంటే రోగం లేకపోతే ఆరోగ్యం. దీంట్లో మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే రోగం లేకపోతే ఆరోగ్యం అంటే అసలు నిజమైన ఆరోగ్యం అంటే అక్కడ చెప్పట్లేదు, ఓన్లీ రోగం లేకపోతే ఆరోగ్యం. సరే ఇంకా కొంచెం ముందుకెళ్తే అందులోనే ఇంకా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, సోషల్ వెల్బీయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ హెల్త్ అన్నారు. లైక్ మీరు సెలబ్రిటీ ఇంటర్వ్యూయర్ కాబట్టి సో మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక పర్సనాలిటీని ప్రామాణికంగా తీసుకొని అందాన్ని కానీ ఆరోగ్యం కానీ మనం ప్రామాణికంగా తీసుకుంటాం. లైక్ ఎవరైతే కొంచెం 6 feet హైట్ ఉన్నారో, 6 pack శరీరం ఉందో, చూడ్డానికి చాలా ఫిట్గా ఉన్నారో వీళ్ళు ఆరోగ్యవంతులు అని మనం అనుకుంటాం. అయితే అది ఫిజికల్గా ఆరోగ్యవంతులు అని అనుకోవచ్చు. చూడండి, నేను ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్, ఇంటలెక్చువల్ అని చాలా చెప్పాను కదా. సో వాళ్ళు ఫిజికల్గా మట్టుకు ఆరోగ్యవంతులు అని అనుకోవచ్చు. అయితే సరే ఇది నేను సాటిస్ఫై అవ్వలేదు అని అనొచ్చు మీరు ఆన్సర్ వల్ల. సో ఇక్కడ మీరు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అంటే మీరే చూసారు మన సెలబ్రిటీస్లోనే, అంటే మన తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, అదే 6 feet హైట్ ఉంటే 6 pack బాడీలు ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? 100% ఉన్నారా లేదా? పేర్లు ఎందుకులే కానీ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంట్లో మన కొంచెం అంటే అక్కడ మీరు ఏం చేస్తారు, ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది సరిపోతుందా మనిషికి? సరిపోదు. ఇంకొంచెం ముందుకెళ్దాం. జస్ట్ రిమోట్ ఇవ్వలేదని భార్య రూమ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంది అని మనం పేపర్లో చూస్తాం. అదే స్టూడెంట్ అయితే 2 మార్కులు తక్కువ వచ్చాయి, ఇంకా నాకు హాల్ టికెట్ రాలేదని. రీజన్స్ అసలు ఎలాంటి రీజన్స్ వల్ల? యా, అది వాళ్ళకి ఆ టైంలో పాపం పెద్ద రీజనే. సో అసలు ఇక్కడ చూడండి, వాళ్ళు ఫిజికల్గా బాగానే ఉండుంటారు కదా. సో మెంటల్గా బాగాలేరు, ఎమోషనల్గా బాగాలేరు, ఇంటలెక్చువల్గా వాళ్ళ బ్రెయిన్ అనేది పర్ఫెక్ట్గా ఆలోచించలేకపోతుంది ఏది కరెక్ట్ ఏది రైట్ అని. సో అన్ని యాంగిల్లో కూడా బ్యాలెన్స్గా ఉన్న వ్యక్తి మాత్రమే నిజమైన ఆరోగ్యవంతుడు. సో ఇంకా కొంచెం అంటే ఒక 2400 సంవత్సరాల క్రిందకి వెళ్తే మన ఆయుర్వేదంలో చరక సంహితలో అసలు ఆరోగ్యం అంటే ఏంటి అని చాలా బాగా చెప్పారు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్య అభియతే అని అంటారు. యాక్చువల్గా మీరు ఏదో కనెక్ట్ చేస్తున్నారు ఇక్కడ, జిమ్ మాట్లాడుతున్నారు, బట్ మళ్ళీ సడన్ గా ఆయుర్వేదిక్ ఏంటి? ఆయుర్వేదంలో రిఫరెన్స్ ఉంది, లైక్ రిఫరెన్స్ మాత్రం హెల్త్. ఇప్పుడు మనము హెల్త్ అనేది ఫస్ట్ బేసిక్ గా తీసుకున్నాం, అబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ అని. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసుకున్నాం ఒక లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా. ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, ఎమోషనల్గా హెల్తీగా ఉండాలి, మెంటల్గా హెల్తీగా ఉండాలి. సో యాక్చువల్ హెల్త్ అంటే ఏంటి అంటే మన ఆయుర్వేదం చాలా మంచి స్టేట్మెంట్ పాస్ చేసింది సూత్రాస్ రూపంలో. అది ఏంటంటే ఒక వ్యక్తి సమదోష సమాగ్నిశ్చ, మన శరీరంలో ఉన్న అన్ని ధాతువులు అంటే మీరు తీసుకున్న ఆహారం రసం, రక్తం, మాంసం, మజ్జ, మేద, అస్థి, ఓజస్సు అని 7 ధాతువులుగా మారుతుందన్నమాట. ప్రతి ధాతువుకి 7 రోజులు పడుతుంది మారడానికి. సో ఒక ధాతు నుంచి ఇంకొక ధాతువుకి, ఇంకొక ధాతువు నుంచి ఇంకొక ధాతువుకి, లాస్ట్ ఫీమేల్లో అయితే ఓం, మేల్లో అయితే స్పర్మ్గా మారడానికి 749 రోజులు పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్గా జరగడం ఈజ్ అ హెల్త్. సమదోష సమాగ్నిశ్చ, సమధాతు మలక్రియ అంటే సమదోష అంటే మన శరీరంలో ఉన్న వాత, పిత్త, కఫ ఈ 3 కూడా బ్యాలెన్సింగ్గా ఉండడం. సమాగ్నిశ్చ, మన శరీరంలో 49 రకాల అగ్నిలు ఉంటాయి. మనకు తెలిసింది హైడ్రోక్లోరిక్ యాసిడ్, లైక్ డైజెషన్కి, ఎలిమినేషన్కి, వీటన్నిటికీ అవసరం. సో
అలాంటివి 49 ఉంటాయి. అవన్నీ కూడా ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి, ప్రాపర్గా పని చేయాలి. సమదోష సమాగ్నిశ్చ. సమధాతు, ధాతు అంటే ఇందాక చెప్పాను, రసం నుంచి ఓజస్సు వరకు 7 ధాతుల్లో మారుతుంది మనం కన్జ్యూమ్ చేసినటువంటి ఆహారం. సో సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ. మలక్రియ అంటే మన 1 నెంబర్ అవ్వచ్చు, 2 నెంబర్ అవ్వచ్చు, స్వెట్ రావడం అవ్వచ్చు, మన కళ్ళల్లో రావచ్చు, గోర్లు పెరగడం కావచ్చు, చెవుల్లో నుంచి రావడం కావచ్చు, ముక్కులో నుంచి, ఈ మలాలన్నీ కూడా టైం టు టైం ప్రాపర్గా బయటకు వెళ్ళిపోయే ప్రక్రియ మలక్రియ అంటారు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ. ఇదే కాకుండా ఇవన్నీ ఫిజికల్గా కదా, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః అంటే మన ఆత్మ కానీ మన ఇంద్రియాలు కానీ సెన్సెస్ కానీ మన మనస్సు కానీ ప్రశాంతంగా ఉండడమే నిజమైన ఆరోగ్యం అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రకాలుగా ఇంటిగ్రేటెడ్గా హెల్త్ ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఇంకేదైనా విద్య ఉంది అని అంటే మనం అది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కనెక్ట్ చేశారు సార్, మీరు అన్నారు కదా జిమ్ అంటే బాగుంటుందేమో, యోగా అంటే కొంచెం బోరింగ్, సెలబ్రిటీస్ అంతా జిమ్ చేస్తారు కదా అంటే, ఏ ప్రాక్టీస్ బెనిఫిట్ అది అంది, తక్కువ ఎక్కువ ఏం లేదు. అయితే జిమ్ ఏం చేస్తుందంటే మీకు ఒక మంచి శరీర ఆకృతిని ఇస్తుంది, ఒక మంచి మజిల్స్ బిల్డ్ చేసి ఒక మంచి ఇస్తుంది. అదే యోగా ఈ శారీరకంగా వచ్చే బెనిఫిట్ అనేది జస్ట్ సైడ్ బెనిఫిట్. అంటే ఇది ఏదైతే ఒక మంచి ఆకృతి, ఒక మంచి స్టెబిలిటీ, ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ యోగాలో జస్ట్ అది ఇచ్చే లక్షల్లో బెనిఫిట్లో ఒక బెనిఫిట్. సో యోగా అనేది శరీరాన్ని కాదు మనసుని చాలా క్లీన్ చేస్తుంది అంటారు. శరీరానికి కూడా అట్ ది సేమ్ టైం అది ఇచ్చే లక్షల్లో బెనిఫిట్లో ఈ జిమ్ ఇచ్చే బెనిఫిట్లో ఒకటి మ్యాచ్ అవుతుంది. ఇంకొక కొంచెం లోపలికి వెళ్దాం. మరి జిమ్కి ఎక్సర్సైజర్, జిమ్కి కానీ యోగాకి కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే, సో జిమ్ మనం వెళ్ళాం అందరం, నేను కూడా వెళ్ళాను, అందరం వెళ్తాం. జిమ్కి వెళ్తే మనకేంటి అంటే ఒక మ్యూజిక్ పెట్టేసుకొని మనం ఆ మ్యూజిక్ మీద అంటే చాలా హై ఇంటెన్సిటీ మ్యూజిక్ పెట్టుకొని దాని మీద డిపెండ్ అయ్యి ఆ ఇంట్రెస్ట్లో ఆ బలంలో మనం ఆ టైంలో కానిచ్చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ఒక సింక్రనైజేషన్, బ్రీత్ సింక్రనైజేషన్ అనేది ఉండదు. అట్ ది సేమ్ టైం ఒక అవేర్నెస్ అనేది ఉండదు ప్రాక్టీస్ మీద. ఒక సింక్రనైజేషన్ అవేర్నెస్ లేనప్పుడు అది శరీరంకి మాత్రమే పరిమితం అవుతుంది. ఎప్పుడైతే ఒక సింక్రనైజేషన్ అంటే ఏంటి, యోగాలో మీరు కూడా యోగా చేస్తారు కాబట్టి, సో యోగా చేసేటప్పుడు మన శరీరంలో ఏ భాగాన్ని కదిలిస్తున్నా కూడా మనం శ్వాసతోనే అనుసంధానిస్తాం. ఎట్ ది సేమ్ టైం మన మనస్సుని కూడా ఏ శరీరంలో ఏ పార్ట్ మీద కదలికల వల్ల ఒత్తిడి కలుగుతుంది లేదంటే బెనిఫిట్ కలుగుతుంది అనేది మనం చాలా ప్రశాంతంగా దాని మీద దృష్టి పెడుతూ మనము దాన్ని మారుస్తుంటాం. ఒక సామెత ఉందండి, వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అని ఉంటుంది. సో మీ అటెన్షన్ శరీరంలో ఎక్కడెక్కడ పెడతారో అక్కడక్కడ శక్తి ఉత్పత్తి అవుతుంది, అక్కడ శక్తి వెళ్తుంది. సో శక్తి అనేది చాలా రూపంలో ఉంటుంది కదా, ఒక రూపంలో నుంచి ఒక రూపం వెళ్తుంది. ఈ యోగాలో వచ్చే ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న 72,000 నాడులు 724 లక్షల కోట్ల సెల్స్ మీద ఏకకాలంలో పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ జిమ్లో మనం మామూలుగా చేతుల్లో వెయిట్స్ పెట్టుకొని మామూలుగా బైసిప్స్ కోసం ప్రాక్టీస్ చేస్తాం. ఈ బైసిప్స్ కోసం ప్రాక్టీస్ చేసేది ఈవెన్ రైట్ హ్యాండ్ కోసం చేసే ఎక్సర్సైజ్ లెఫ్ట్ హ్యాండ్కి పనిచేయదు, అవునా కదా? రైట్ కోసం చేస్తే గ్యారంటీ మనం లెఫ్ట్ కూడా చేయాల్సిందే. సో ఈ రెండు చేసేది ఏంది, మన హ్యాండ్ స్ట్రెంత్కి బైసిప్స్ కోసం ట్రైసిప్స్ కోసం ఉపయోగపడుతుంది. యోగాలో మీరు తలను కదిలించిన ఈ హ్యాండ్ కూడా పనిచేస్తుంది. శరీరం మొత్తాన్ని ఒక యూనిట్గా భావించేది ఒక యోగా. థెరపీలో కూడా థెరపిటికల్గా చూసుకుంటే మీకు మార్కెట్లో ఎంతమంది డాక్టర్స్ ఉంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్. నా కన్ను నాది, చెవు నాది, ముక్కు నాది, మామూలుగా గుండె నాది, లేకపోతే మోకాలు నావి అనే డాక్టర్లు వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ని బట్టి ఒక మోకాలు డాక్టర్ ఉంటారు, ఒక గుండె డాక్టర్ ఉంటారు, గైనకాలజిస్ట్ ఉంటారు, కార్డియాలజిస్ట్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు, న్యూరాలజిస్ట్ ఉంటారు. అలా వాళ్ళు శరీరంలో ఒక్కొక్క భాగం మీద ప్రత్యేకంగా నిపుణులు కదా. మేము థెరపీ చేసేటప్పుడు మరి మేమే డాక్టర్లు, మేము ఎంబీబీఎస్ఆ లేకపోతే మాకు నిజంగా వాళ్ళకున్నంత వాస్ట్గా అంత మరి గ్రిప్ ఉందా, మరి ఎందుకు మా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకు ఆల్రౌండ్గా థెరపీటికల్గా ఎందుకు బెనిఫిట్ అవుతున్నారు అంటే అక్కడ గొప్పతనం టీచర్ది కాదు, అక్కడ గొప్పతనం యోగాది. ఎందుకంటే యోగాలో వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే 12 వారాల పాటు రెగ్యులర్గా మనసా వాచా కర్మన వాళ్ళకి ఎంత వీలైతే అంత ఒక ఎక్స్పర్ట్ అండర్ గైడెన్స్లో మంచిగా యోగా కనుక చేస్తే వాళ్ళ శరీరంలో ఉన్న 80% ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. రీసెంట్గా రామలక్ష్మణ్ మాస్టర్స్ ఇంటర్వ్యూ చేశాను, ఒక 2 months అవుతున్నట్టుంది. ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా దీని చుట్టూనే జరిగింది, యోగా, మెడిటేషన్.
అంటే వాళ్ళు కంప్లీట్లీ మార్నింగ్ 2:30కి నిద్రలేస్తారంట. 3:00 నుంచి మెడిటేషన్ మొదలు పెడతారంట. 5:00 నుంచి ఎక్సర్సైజెస్ మొదలు పెడతారంట. కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళ బ్యాగ్‌లో వాళ్ళ లగేజ్‌తో పాటు కంపల్సరీ యోగా మ్యాట్ ఉంటుందంట. మీకు ఐడియా ఉందా? అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ పేర్లు తీశారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఒకటి చెప్పాలి, పర్సనల్ షేర్ చేసుకుంటున్నా. సో యాక్చువల్గా ఏంటంటే 2015లో ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది. సో 2014 డిసెంబర్లో అట్లా అనౌన్స్ చేశారు. 2015 21 జూన్ ఇస్ ద ఫస్ట్ యోగా డే. ఓకే. నేను మామూలుగా 2009లో యోగా ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. సో 2009 నుంచి 15 వరకు మామూలుగా మా పేరెంట్స్ కానీ కొంతమంది ఫ్రెండ్స్లో ఊర్లో కానీ పాపం తెలియని వాళ్ళు ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, యోగా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి యోగా అంటే ఏంటో కరెక్ట్ తెలియదు కదా. సో చాలామంది ఏదో రకంగా సలహాలు ఇచ్చేవారు. అంటే అరే ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, వాడు ఆ జాబ్ చేస్తున్నాడు, ఈ జాబ్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ అంతకుముందు మంచి ఐసిఐసి బ్యాంక్లో జాబ్ చేసేవాడిని, హెచ్డిఎఫ్సిలో, ఐసిఐసి బ్యాంక్లో చిన్న జాబ్సే చేసేవాళ్ళం. వాళ్ళు ఏమనుకుంటారంటే బ్యాంకు జాబులు వదిలేసి యోగాకు వచ్చారు అని అనుకున్నారు. సో మేము అయినా సరే మా ఇంట్రెస్ట్ని బట్టి మేము వెళ్ళాం, ఎవరేమో అడ్డుకోలేదు, చాలా బాగానే జరుగుతుంది. సో 2015 కృష్ణకాంత్ పార్క్ ఐడియా ఉంది కదా, కృష్ణకాంత్ పార్క్లో మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేసాం. కండక్ట్ చేస్తే రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళు ఆల్రెడీ డైలీ యోగా ప్రాక్టీషనర్స్ ఇన్ కృష్ణకాంత్ పార్క్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అయితే ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు అక్కడ వచ్చారు కాబట్టి మేము ఇన్వైట్ చేసి వాళ్ళకు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మాట్లాడిచ్చాం. ఈ ప్రోగ్రామ్ అలానే నడుస్తుంది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్ కూడా ఉన్నారు ఆ ప్రోగ్రాంలో. వాళ్ళు మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి మీతో ఒక ఫోటో దిగొచ్చా అని అన్నారు. మా పేరెంట్స్తో మీతో ఒక ఫోటో దిగొచ్చా అని అన్నారు. వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు. వాళ్ళకి రామ్ లక్ష్మణ్ మాస్టర్ తెలుసు, సినిమాలో కనబడతారు కదా క్యాపులు పెట్టుకొని సేమ్ ఉంటారని. సో మీతో దిగొచ్చా అంటే వాళ్ళకి స్టన్ అయిపోయారు. యోగుల్ని కన్నారమ్మా మీరు, అన్నదమ్ములంతా యోగాలే మేము మాకు ఆ యోగా గురించి తెలుసుకొని రావడానికి 30-40 ఏళ్ళు పట్టింది. మీరు ఆల్రెడీ చిన్న పిల్లలు కుర్రాళ్ళు యోగా టీచర్లు అంటే మీరు ఎంత అదృష్టవంతులు అని చెప్పి మా లిటరల్గా మీరు నమ్మరు, నేను కెమెరా ముందే చెప్తున్నాను, మా మమ్మీ డాడీకి పాపం వాళ్ళు కాలు మొక్కి వాళ్ళతో ఒక ఫోటో దిగారు. మా డాడీ ఇంటికి వచ్చినాక లిటరల్గా ఆయనకు హ్యాపీనెస్లో కొంచెం కళ్ళల్లో వాటర్ అంట, నా పిల్లలు మంచి ఫీల్లో ఉన్నారు, అంత గొప్ప వాళ్ళు, వాళ్ళే మాతో ఫోటో దిగుతారు అంటే పాపం మా పేరెంట్స్కి అట్లా సెలబ్రిటీలు వచ్చి ఫోటో దిగుతారని ఎవరు అడుగుతారండి. సో నేను అనుకున్నాను ఇది వాళ్ళ కోసం దిగిన ఫోటో కాదేమో, నా కోసం వాళ్ళు దిగారేమో ఫోటో అనిపించింది ఈ రోజుకి. సో దే ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ యోగా. వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళు చాలా స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తారు, ఎస్పెషల్లీ పిరమిడ్ మెడిటేషన్. ఆ బ్యాక్గ్రౌండ్లో నేను కూడా అక్కడ చాలా మెడిటేషన్ నేర్చుకున్నాను. సో రియల్లీ ఐఎమ్ హ్యాపీ, అంటే ఇక్కడ వాళ్ళ పేరు తీసుకున్నందుకు చాలా హ్యాపీ. అనుకోకుండా 2023 ఇంటర్నేషనల్ యోగా డే నేనే ఒకరి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే నేను యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను దాదాపు ఒక 10,000 మెంబర్స్కి. అందులో చీఫ్ గెస్ట్ మళ్ళీ రామ్ లక్ష్మణ్ గారు. వీళ్ళు వచ్చి మాట్లాడడానికి రాలేదు, నేను మధ్యలో యోగా చేస్తే వీళ్ళు ఇటు సైడ్ 2 sides మ్యాట్స్ వేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. సో అది కూడా చాలా చాలా వాళ్ళ పేర్లు తీసుకొచ్చి అనుకోకుండా తెచ్చాము. ఇది స్క్రిప్టెడ్ కాదు, అనుకోకుండా తెచ్చాము. అదే ఒకవేళ స్క్రిప్ట్ అయితే మనం ఏదో చెప్పేవాళ్ళమేమో. చాలా హ్యాపీ, వాళ్ళ పేరు తలుచుకుంటే చాలా హ్యాపీ. అనుకోకుండా వచ్చిన స్క్రిప్ట్ ఇది యాక్చువల్గా ఇద్దరికి. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ గురించి చాలా మంచి విషయం చెప్పారు. అంటే ఒక పర్సన్స్ డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మనం నేర్చుకోవచ్చు. నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేసినంతసేపు కూడా ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. నాకు భయం వేసిందమ్మో, చాలా పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. వెంటనే అడిగినా అదే రోజు మార్నింగ్ కాల్ చేశాను, మధ్యాహ్నం వరకు రమ్మని చెప్పారు ఇంటికి. వెళ్ళాను, కూర్చున్నాను, కానీ నాకు భయం వేసింది ఫస్ట్. ఏం మాట్లాడాలో, ఇద్దరితో ఇంటర్వ్యూ, ఇద్దరు కూడా మంచి ఇంటెలిజెన్స్, ఎలా మాట్లాడాలని. నాకేంటో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినంతసేపు ఏదో ఇద్దరు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంతే. ఇంకోటి, మీరు మామూలుగా సెలబ్రిటీ ఇంటర్వ్యూర్ కాబట్టి మీరు సెలబ్రిటీలో ఎవరైనా యోగా ప్రాక్టీషనర్స్ ఉంటే మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు గమనించండి. ఈవెన్ జగపతి బాబు గారు కావచ్చు, హీఈస్ అ రెగ్యులర్ మెడిటేటర్, రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్. సో ఇంకా చాలామంది ఉన్నారు, వెంకటేష్ గారు కావచ్చు మెడిటేటర్. వాళ్ళతో మీరు చేసేటప్పుడు వాళ్ళ ఆ సెలబ్రిటీస్ అని కూడా వాళ్ళు ఇంపార్టెంట్ పేరు చెప్తాను మీకు. యోగా మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్ ఆఫ్ కోర్స్. ఆయనకు మనకు తెలిసిన అన్నయ్య ఒక బ్రదరే శ్రీనివాస్ గారు అని చెప్పి,
నేను ఎక్కడైతే యోగా నేర్చుకున్నానో ఆయన మాకంటే చాలా సంవత్సరాల ముందు అక్కడనే నేర్చుకున్నారు. ఆయననే పర్సనల్ ట్రైనర్ ఒకప్పుడు ఇప్పుడు నాకు తెలియదు, చాలా రోజులు టచ్లో లేరు. పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి, వీళ్ళందరికీ కూడా పర్సనల్ ట్రైనర్. ఆయన యోగా అని ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్లు ఈ వెదర్ క్రియేట్ అవుతుందో అతను ఇంకా చిన్నపిల్లవాడు అయిపోతాడు అనమాట, ఒబీడియంట్. సో ఆయనలో ఆ శాంతానికి కానీ వాటికి ఆటోమేటిక్గా యోగా కారణమే, అంటే ధ్యానం ఈ యోగా రిలేటెడ్ థింగ్స్ కారణమే పవన్ కళ్యాణ్ గారికి. సో శ్రీనివాస్ గారు అని చెప్పి మేమందరం కూడా బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ యోగా ఇన్స్టిట్యూట్ అనమాట. కంప్లీట్గా అది ఓన్లీ ఫర్ యోగా, ఓన్లీ యోగా. ప్రపంచంలోనే అది, నాట్ ఇండియా నేను మాట్లాడేది. చాలామంది ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేను ఇండియాలో ఉన్నానా ఫారెన్లో ఉన్నారా అంటారు. ఎందుకంటే 10 మంది భారతీయులు కనబడితే 100 మంది ఫారినర్స్ కనపడతారు. అందులో ఉన్న సన్యాసులు, టీచర్లు కూడా ఫారినర్స్ ఉంటారు. వాళ్ళ కంప్లీట్గా పేర్లు, ఐడెంటిటీ అన్నీ మారిపోయినాయి. వాళ్ళ పేర్లు అన్నీ ఇండియన్ స్పిరిచువల్ నేమ్స్లో ఉంటాయి. వాళ్ళు అడిగితే ఎక్కడి నుంచి అంటే కొంతమంది జర్మనీ నుంచి, కొంతమంది ఫ్రాన్స్, కొంతమంది ఇటలీ, టర్కీ, రకరకాలు ఉంటాయి. మీరు లాస్ట్ టైం మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్ళారు మీ ఇంటికంటే 12-13 సంవత్సరాల క్రింద ఉంటారు. వాళ్ళు ఏదో సరదాగా యోగా గురించి తెలుసుకోవడానికి వచ్చి ఇంకంతే ఉన్న వాళ్ళే ఉంటారనమాట. సో ప్రపంచంలోనే ఒక గొప్ప యోగా ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే అదృష్టం దొరికింది మా అందరు అన్నదమ్ములకు కూడా. సో అందరూ 4 మెంబర్స్ అక్కడేనా? లేదు, 3 మెంబర్స్ అక్కడ, ఇంకొక బ్రదరు కొంచెం లేట్గా ఎంటర్ అయ్యారు. ఆయనది ఇక్కడ వేరే ప్లేస్లో జరిగింది. బట్ అందరం కూడా మాస్టర్స్, ఎంఎస్సీ ఇన్ యోగా ఫ్రమ్ సేమ్ యూనివర్సిటీ. తమిళనాడులో వెళ్ళి అన్నమలై యూనివర్సిటీ అని ఉంటుంది, అక్కడ నేర్చుకున్నాం. తర్వాత అలగప్ప యూనివర్సిటీ అని ఉంటుంది, అక్కడ కూడా నేర్చుకున్నాం అనమాట. సో మాస్టర్స్ ఇన్ యోగా అందరు. మాస్టర్స్ ఇన్ యోగా, ఎంఎస్సీ ఇన్ యోగా. ఓకే. అండ్ యోగాకి మెడిటేషన్కి కూడా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే రెండు ఒకటేనా? క్వశ్చన్ అడిగారు. సో యోగం అంటే కంప్లీట్నెస్ కదా. సో యోగాలో అష్టాంగ యోగం అని ఉంది, రకరకాల యోగాలు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ అష్టాంగ యోగా గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్కి అష్టాంగ యోగా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే యోగాలో హఠ యోగా అని ఉంటుంది, రాజయోగా అని ఉంటుంది, కర్మయోగా అని ఉంటుంది. తర్వాత ఒకవేళ ప్రాక్టీస్ టైప్స్ తీసుకుంటే మాత్రం బిక్రమ్ యోగా అంటారు, విన్యాస యోగా అంటారు, తర్వాత ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందంటే సింపుల్గా అష్టాంగ యోగం గురించి మాట్లాడుకుందాం. అష్టాంగ యోగం 8 పార్ట్స్, 8 స్టెప్స్ ఇన్ యోగా. ఇది మనకు మహర్షి పతంజలి మహర్షి మనకు యోగాని అప్పటి వరకు వేదాల్లో, ఉపనిషత్తుల్లో, రకరకాల గ్రంథాల్లో, రకరకాల బుక్స్లో, డిఫరెంట్ టీచర్స్, డిఫరెంట్ రిఫరెన్సెస్లో యోగా ఉంది. అది కూడా ఒక హై ప్రొఫైల్ సాంస్క్రిట్లో ఉండేదన్నమాట. సో అందరికీ అర్థమయ్యేది కాదు, అంటే రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయ్యేది. సో ఆ టైంలో ఏం చేశారంటే యోగా మొత్తాన్ని కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతుల్లో 196 సూత్రాస్లో సింప్లిఫై చేశారనమాట. సో 196 సూత్రాస్లో, సూత్రం అంటే ఏంటి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇన్ మినిమం వర్డ్స్, ఈక్వేషన్. సో అలా చేయడం జరిగింది. సో అందులో 4 పాదాలు ఉంటాయి, సమాధి పాద, సాధన పాద, విభూతి పాద, కైవల్య పాదం అని ఉంటుంది. సో సాధన పాదంలోకి వచ్చేస్తే దాంట్లో ఇక్కడ అష్టాంగ యోగ గురించి రిఫరెన్స్ ఉంది. అష్టాంగ యోగము అంటే ఏంటంటే ఒక మనిషి తన యొక్క ఇంప్యూరిటీస్ అన్నీ క్లియర్ చేసేసుకొని ఒక ప్యూర్ స్టేట్లోకి వెళ్ళడానికి ఒక రూట్ అనమాట. ఒక మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, లేదంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని రీచ్ అవ్వడానికి ఒక సింపుల్ రోడ్ మ్యాప్ అనమాట, రూట్ మ్యాప్. సో అందులో ఏముంటుందంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, మెడిటేషను, యోగా సేమ్ అని అన్నారు. మెడిటేషన్ అనేది ఇందులో 7th క్లాస్, 8th క్లాస్ ఉన్న ఒక స్కూల్లో అది ఒక 7th క్లాస్ అనమాట. లేదంటే ఒక బుక్లో అది ఒక 7th చాప్టర్ అనుకోండి. యోగా లేని ధ్యానం లేదు, ధ్యానం లేని యోగం లేదు, అవి రెండు ఒకటే. అయితే మనము డైరెక్ట్గా కళ్ళు మూసి ఏదో ధ్యానం చేద్దాము అది ఇది అని అనుకుంటే ముందు మన శరీరం సహకరించాలి, లేదంటే మన మనస్సు సహకరించాలి కదా. సో మనం యోగాలో ఫండమెంటల్స్, అసలు బేసిక్ రూట్స్ ఏందో తెలుసుకొని ఆ ప్రకారంగా కనుక మన ప్రాక్టీస్ ఉన్నట్టయితే మెడిటేషన్లో మంచి ఫలితాలను పొందడం చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి నేను అమీర్పేట వెళ్ళాలంటే 10H నెంబర్ ఎక్కితే వెళ్తాను. నేను ప్రతిసారి డ్రైవర్ వెనక ఇది వెళ్తుందా అని అడిగే అవసరం లేదు, లేకపోతే నా పక్క వెనక అడగాల్సిన అవసరం లేదు, నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అసలు కన్ఫ్యూజ్ అంతకంటే అవసరం లేదు.
టికెట్ తీసుకోవాలి, బస్సులో కూర్చోవాలి, అది అమీర్పేటలో వచ్చేస్తుంది. మా అంటే పక్క వాళ్ళకి వస్తే చెప్పండి అని అడుగుతాం. అలానే ఇది కంప్లీట్గా క్వాలిటీగా ప్రిపేర్ చేసినటువంటి రోడ్ అనమాట. ఈ రూట్లో స్టార్ట్ అయితే ఈ రూట్లో ఎండ్ అవుతుంది, అంత సింపుల్. సో అందులో ఇంకా మళ్ళీ డీపర్గా వెళ్తే అసలు యమ అంటే ఏంటి, నియమ అంటే ఏంటి, ఆసన అంటే ఏంటి, ప్రాణాయామ అంటే ఏంటి, ప్రత్యాహార అంటే ఏంటి, ధారణ, ధ్యాన, సమాధి అంటే ఏంటి అని మనం ముందు ముందు ఇంకా చాలా మంచిగా బ్రీఫ్గా తెలుసుకోవచ్చు అనమాట. సో మెడిటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద యోగా. అసలు బేసిక్గా మీరు సెలబ్రిటీ యోగా యోగా టీచర్, రైట్? యోగా టీచర్ అనాలా, యోగా మాస్టర్ అనాలా? ఎనీథింగ్ ఫైన్ అండి. ఎనీథింగ్ ఫైన్ కదా, రైట్. అయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ గెటప్ శ్రీను మంచి క్లోజ్ అంట. అది గెటప్ శ్రీను నేను డిగ్రీలో ఒక 2 years చదువుకున్నామండి కలిసి, ఓకే. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్లో. డిగ్రీ ఎన్ని ఇయర్స్ చదివారు? డిగ్రీయా? డిగ్రీ 3 సంవత్సరాల డిగ్రీయే, కాకపోతే నాకు 4 సంవత్సరాలు పట్టింది కంప్లీట్ అవ్వడానికి, రాయలేదు మధ్యలో. అవుతుంటాయి, ఇట్ హ్యాపెన్. సో హీజ్ అ నైస్ గాయ్ అనమాట. అప్పటికి వాళ్ళు జబర్దస్త్లో కానీ ఇంకా ఎక్కడ ఎంటర్ అవ్వలేదు, బట్ మాకు తెలుసు 100% హీఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఎ బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండస్ట్రీ. పక్కనే ఇంత పక్కన కూర్చొని పాపం 5 minutes దొరికిన స్క్రిప్ట్ అని నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి అది ఇది వాళ్ళు రాసుకునే వాళ్ళు. వాళ్ళ కెరీర్ కూడా చాలా 0 నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు అంటే ఎవరెవరు? లైక్ అప్పటికి నాకు తెలిసి గెటప్ సీను కానీ సుధీర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు చాలా పెద్ద స్టేజ్లో ఉన్నారు. నాకైతే గెటప్ సీను మాత్రమే తెలుసు పర్సనల్గా. వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము చాలాసార్లు, అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుతుంటాం. ఇప్పటికీ టచ్లో ఉన్నారు. మధ్యలో ఇప్పుడు కొంచెం నెక్ రిలేటెడ్గా యోగా అవసరం అనుకుంటే ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది. టచ్లో ఉంటాడు. ఏమైంది తన నెక్కి? ఏమైంది? ఇప్పుడు చాలా కంటిన్యూస్గా షూట్ ఉండి నిద్ర సరిగ్గా లేక, ఇప్పుడు మనకి మీరు మంచిగా అందంగా కనిపించే సెలబ్రిటీసే కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బ్యాక్ పెయిన్ కానీ, సర్వైటికల్ కానీ, స్ట్రెస్ కానీ. సో అందులో భాగంగానే శ్రీనుకు కూడా కొంచెం నెక్ రిలేటెడ్గా ఇప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తే, సర్వైటికల్గా పెయిన్ అనిపిస్తే రమ్మన్నారు. అది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా అది స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్సా? యా ఎవ్రీథింగ్ 99% ఏ ప్రాబ్లంకైనా రూట్ కాజ్ స్ట్రెస్సే, లేదంటే మైండ్ అనుకోవచ్చు. అందుకే అన్ని ప్రాబ్లమ్స్ని సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు. ఫస్ట్ మనస్సు ద్వారా ఎంటర్ అవుతుంది. అందుకొరకే మన మనస్సుని మార్చుకుంటే, దృష్టి మారితే దునియా మారుతుంది అంటాం కదా. సో మన మనస్సు యొక్క ఆలోచన విధానాన్ని కనుక మనం కరెక్ట్గా నిర్మించుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. సో యోగా ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు అందుకొరకే కదా లింక్. సో యోగా ఏం చేస్తుంది అని అంటే మనని ప్రజెంట్ మూమెంట్లో ఉంచుతుంది. స్ట్రెస్ అనేది ఏంటి? స్ట్రెస్కి ఇక పేరే ఉంది. స్ట్రెస్ అనేది ఏంటంటే మామూలుగా మనం తెలుసుకోవాలంటే ఇట్స్ అ గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. అంతే కదా, ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మధ్య గ్యాపే. మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, రియాలిటీలో అది వేరే ఉంటుంది, స్టార్ట్ అయిపోతుంది. జనరల్గా గెస్ట్ రావడం 1 గంట లేట్ అయినా కానీ స్ట్రెస్ ఆటోమేటిక్గా వస్తుంది. స్ట్రెస్సే. సో ప్రతిదానికి స్ట్రెస్. 3వ క్లాసు పిల్లోడికి స్ట్రెస్ ఉంటుంది, మన భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. 3వ క్లాస్ పిల్లోడికి కూడా 100% స్ట్రెస్సే. వాడికి హోంవర్క్ కంప్లీట్ అవ్వలేదని స్ట్రెస్, లేకపోతే టీచర్ వచ్చిందని స్ట్రెస్, ఈ టీచర్ రాలేదని స్ట్రెస్, పక్కోడు రాలేదని స్ట్రెస్, నచ్చిన ఫుడ్ లేదని స్ట్రెస్. నిజానికి అంటే మనలో మన మాట. ఇప్పుడు నాకు కూడా చిన్న పాప ఉంది, నేను అందుకే అడుగుతున్నా. బేసిక్గా ఇలాంటి హోంవర్క్స్ చేయలేదని మా పాప సాటర్డే సండే అంతా ఫుల్ ఆడుకుంటుంది. మండే పొద్దున్నే లేచి కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకు నాన్న నిన్న మొన్న ఏం చేసావు అంటే మర్చిపోయాను మమ్మీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. యా స్ట్రెస్. ఎందుకంటే అక్కడ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, నెక్స్ట్ ఏదో పనిష్మెంట్ని ఎదుర్కోబోతుంది. కానీ అంత చిన్నపిల్లల మీద వాళ్ళకి స్ట్రెస్ ఇంపాక్ట్ ఉంటుందా? అయ్యో, విచక్షణ బుద్ధి స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుందండి స్ట్రెస్. అక్కడ మనం ఇంకా మీరు చెప్పారు ఆఫ్ ద రికార్డ్ అమ్మాయి 9 years ఏమో చెప్పారు కదా. సో 9 కాదు 5-6 years వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇట్స్ కామన్. స్ట్రెస్ అనేది మనం పెద్ద భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ అనేది ఉంటుంది. సో అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నోయింగ్లీ అన్నోయింగ్లీ మన మెదడు రోజుకి 75,000 ఆలోచనలు రిలీజ్ చేస్తుంది. నేను చెప్పేది యావరేజ్గా 65 నుంచి 80 అంటారు, 75,000 ఆలోచనలు రిలీజ్ చేస్తుంది. 75,000. మనము వేల మీద లెక్క పెడితే 10-20 కూడా గుర్తుండవు, కానీ 75,000 ఆలోచనలు నిరంతరం రన్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ 75,000 ఆలోచనలు కూడా 99 కాదు 100% అయితే పాస్ట్కి సంబంధించినవి అయి ఉండాలి, ఫ్యూచర్కి సంబంధించినవి అయి ఉండాలి. బేసిక్గా ఏ వస్తువైనా వాడితే పాడైపోద్ది అంటారు, బట్ ఎంత వాడినా కానీ వాడగా ఇంకా షార్ప్ అయ్యేది మేబీ బ్రెయినేమో. అయితే దీన్ని మనం రైట్ వేలో తీసుకోవాలి. వాడగా అని కాదు,
దాన్ని అనవసరంగా వాడడం కూడా కరెక్ట్ కాదు ఓకే. యోగా. సో సో అలా 75,000 ఆలోచనలలో 99% కాదు 100% ఆలోచనలు బిలాంగ్స్ టు అయితే పాతవి లేదంటే కొత్తవి. కొత్తవి మీన్స్ అయితే పాత వాటి గురించి ఆలోచించడం లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడం. మీరు పాతయే ఆలోచించారనుకోండి, ఆలోచన ఏం చేస్తాయంటే మీకు డిప్రెషన్ అనే రోగాన్ని క్రియేట్ చేస్తాయి. డిప్రెషన్ అంటే అంతే కదా, ఏదో కోల్పోయారు అదే తలుచుకుంటూ ఉంటారు. అదే ఫ్యూచర్ రిలేటెడ్ కనుక నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను అదైతా ఇదైతా అది కావాలి ఇది కావాలి, ఇవన్నీ ఏం చేస్తాయంటే యాంగ్జైటీ క్రియేట్ చేస్తాయి. సో వీళ్ళకు యాంగ్జైటీ అనే రోగం వస్తుంది. సో మీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి రోగాలకైనా కారణం ఈ బేసిక్ స్ట్రెస్సే. సో యోగా అనేది ఏంటంటే, యోగాలో ఏ ఆస్పెక్ట్ అన్నా తీసుకోండి, ఆసన, ప్రాణాయామ, ముద్ర, బంధ, క్రియ, ధ్యాన, యోగం, యోగ నిద్ర, ఎనీథింగ్, అవన్నీ కూడా మీకు ఆ కొద్ది కాలం, మీరు 15 నిమిషాలు చేస్తారా, 20 నిమిషాలు చేస్తారా, 1 అవర్ చేస్తారా, ఆ కాలంలో 100% మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటే తప్ప చేయలేరు. ఇప్పుడు సపోజ్ మీరు మార్నింగ్ చేస్తుంటారు యోగా, సో నేను జస్ట్ ఇన్హేల్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అప్ అంటాను. మీరు ఈ హ్యాండ్ మీద దృష్టి లేకుండా హ్యాండ్ని అసలు లిఫ్ట్ చేయలేరు. ఇన్హేల్ అని అన్నప్పుడు మీరు బ్రీతింగ్ చేయాలి, హ్యాండ్ లిఫ్ట్ చేయాలి, బ్రీత్ ఉన్నప్పుడు హ్యాండ్ డౌన్ చేయాలి. ఇంకా మధ్యలో నేను ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అలా పైకి ఎత్తేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు మీ శరీరంలో ఏ భాగం మీద పడుతుంది, లేదంటే ఆ శరీరం కదిలేటప్పుడు ఆ కదలికల ద్వారా ఎలాంటి శక్తి ఉత్పత్తి అవుతుంది అని మేము అడుగుతాం. సో సైమల్టేనియస్గా ఇన్ని విషయాలు కళ్ళు మూసుకొని చేసేటప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉన్నట్టా లేకపోతే ఇంకా ఎక్కడో ఉన్నట్టా కదా. మన బాల్యం అంతా కూడా ఎక్కడనో దృష్టి పెట్టి గడిచిపోయింది. అక్కడ క్లాసెస్ చెప్తా ఉంటే మన దృష్టి అనేది ఇంకో ప్లేస్లో ఉండేది. సో మీ దృష్టి, మీ శరీరము, మీ మనస్సు, ఎవ్రీథింగ్ ఒకే ప్లేస్లో కొద్దిసేపు అన్నా ఉంచగలిగేది యోగా. అందుకొరకే ఆ కొద్దిసేపు చేస్తే, దాదాపు మీరు ఒకవేళ 15-20 మినిట్స్ చేస్తే దాని ప్రభావం 7-8 అవర్స్ ఉంటుంది. తర్వాత మరి శ్వాస మీద ధ్యాస అంటారు కదా, అది కూడా దేని కిందకే వస్తుంది? శ్వాస మీద ధ్యాస అనేది ధారణ, అంటే మెడిటేషన్ చేయడానికి ఒక ప్రిపరేషన్. ఓకే, మెడిటేషన్ చేయడానికి ఒక ప్రిపరేషను. సో శ్వాస మీద ధ్యాస అంటే మన 2000 సంవత్సరాల క్రితము మన బుద్ధుడు మన ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఒక మంచి మార్గము. అయితే ఇదే కాన్సెప్ట్ కొన్ని వేల సంవత్సరాల కింద ఆదియోగి అయినటువంటి శివుడు శివసూత్రాస్లో కూడా ఇచ్చారనమాట, సేమ్ కాన్సెప్ట్. సో అది డెవలప్ అయ్యి తర్వాత మనకి ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస అనేది మెడిటేషన్ కోసం ప్రిపేర్ చేసుకునే ఒక ప్రాక్టీస్ అనమాట. అండ్ మీకు మయూకాకి ఏంటి సంబంధం? అంటే మీకు మయూకాకి సంబంధం అనడం కంటే మీకు మయూకాకి ఉన్న అనుబంధం ఏంటి? యా సో మంచి క్వశ్చన్ అడిగారు. సో మా ప్రయాణం వచ్చేసి నాకు తెలిసి 2017 ఎండింగ్లో 18లో అలా స్టార్ట్ అయింది. సో అప్పుడే మయూకా పెట్టారు మన ఉత్తేజ్ అన్న ఇన్స్టిట్యూట్ పెట్టారు. సో అక్కడ నేను మామూలుగా నా ఇష్టం కోసం నేను ఏం చేస్తానంటే సంవత్సరం మొత్తంలో అప్పుడప్పుడు కొంచెం స్విమ్మింగ్, కొంచెం జిమ్ లైట్గా, లేదంటే కొంచెం యోగా, కొంచెం డ్యాన్స్ అలా వెళ్తూ ఉంటాను అనమాట. ఎందుకు అని అంటే జస్ట్ ఫర్ ఎక్స్ట్రా ఫిట్నెస్ కోసమే. యోగా, మానం ఇవన్నీ ఎక్స్ట్రాగా ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాను అనమాట లైట్గా. సో ఇంకోటి ఏంటంటే వాటి గురించి తెలియనప్పుడు నేను వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదనే విషయాలు కూడా నేను చాలా వెళ్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ జిమ్ కరెక్ట్ కాదండి, యోగా మంచిది అంటే నేను ఎవరిని చెప్పడానికి కదా. సో అందుకొరకే వెళ్తూ ఉంటాను. అది కూడా మంచిదే కొన్ని ఆస్పెక్ట్లో, కాకపోతే లీనంగా నేను ఆన్సర్ ఇచ్చాను లోతులో. అయితే నేను అక్కడ జస్ట్ నా డ్యాన్స్ కోసం వెళ్ళాను అనమాట. వెళ్తే నాకు చేతన గారు పరిచయం అయ్యారు, ఉత్తేజ్ గారి పెద్ద డాటర్. సో అక్కడనే పాట కానీ వీళ్ళు పరిచయం అయ్యారు. కొన్ని రోజులు గడిచింది, ఒక 20 days అట్లా. తను కూడా కో ప్రాక్టీషనర్ అనుకోండి, కో డాన్సర్ నేను చేసిన గ్రూప్లోనే. సో చేస్తే మామూలుగా ఎలాగో ఒకరికొకరు వీళ్ళు ఏం చేస్తారని తెలుస్తుంది కాబట్టి నేను యోగా టీచర్ అనగానే వాళ్ళు ఇంకా మంచి రెస్పెక్ట్గా మంచి ఫ్రెండ్లీగా అయిపోయారు. అయిపోయిన తర్వాత అనుకోకుండా ఆ రోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. నాకు తెలిసి 18 అనుకుంటా, 2018 ఇంటర్నేషనల్ యోగా డేకి నేను వీళ్ళందరినీ మా ప్రోగ్రామ్కి పిలిచా. ఒక దగ్గర లైక్ నెక్లెస్ రోడ్లో లవ్ యోగా అని చెప్పి మనకు తెలిసిన ఒక మంచి మాస్టర్ ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా సర్ప్రైజ్గా వచ్చారు. ఫస్ట్ వస్తాను ఎవరు చెప్పలేదు, కానీ అందరూ నా గ్రూప్ డాన్సర్స్, డాన్స్ మాస్టరు, చేతన అందరు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేసి అప్పుడే డిసిషన్ ఏం తీసుకున్నారంటే, గౌతమ్ గారు నాకు తెలియదు, ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో యోగా డే సెలబ్రేట్ చేద్దామని అన్నారు. నేను ఓకే చెప్పాను. జస్ట్ వాళ్ళు మొత్తం అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు ఆ హాల్ మొత్తం నిండి కొంతమంది నిలబడి కూడా ప్రోగ్రామ్ని చూశారు. దాదాపు ఒక 70-80 మెంబర్స్ వచ్చారు ఆ రోజు.
సో ఆ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఇంప్రెస్ అయ్యి తెల్లారే కాల్ వచ్చింది నాకు, ఓన్లీ నెక్స్ట్ డేనే. మరి గౌతమ్ గారు ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్కి రండి, నాన్న రమ్మన్నారు. నాన్నను అప్పటిదాకా నేను చూడలే, ఉత్తేజ్ గారిని నేను చూడలేదు, వాళ్ళదని నాకు తెలుసు. అయితే నాన్న రమ్మన్నారు అని అంటే పిలిచారు, హలో అండి అని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని, ఇలా మనం మయూక యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫిలిం యాక్టింగ్ స్కూల్ కోసము మనం పెట్టాము. ఈ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా హాబీస్ ఉన్నారు, చాలా క్లోజ్ ఉండే మనకి. సో మేము ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయబోతున్నాం, చాలా షార్ట్ టైంలోనే పూరి జగన్నాథ్ గారు అందరం కలిసి ప్లాన్ చేస్తాము అని చెప్తే, ఓ నైస్ అండి అని అంటే, మరి మీరు అందులో యోగా తీసుకోవాలండి అందరు ఆర్టిస్టులకి అని అన్నారు. అనగానే లోపల హ్యాపీ, ఎందుకు అని అంటే అసలు కరెక్ట్ అదేంటి ఎవరికైనా యోగా అనేది వాళ్ళ కరికులంలో ఉంటే వాళ్ళు ది బెస్ట్ ఇవ్వగలుగుతారు. కానీ నేను అలా అడగకుండా డైరెక్ట్ అడిగాను, మీరు వాళ్ళకి ఎందుకు పెట్టాలనుకుంటున్నారండి అని అడిగా. అడిగితే ఆయన ఎంత మంచి ఆన్సర్ ఇచ్చాడంటే, సమూహంలో ఏకాంతం అంటే ఎంతమంది ఒక పెద్ద సెట్లో, ఇప్పుడు లైక్ పెద్ద చిరంజీవి గారు వర్క్ చేసినా లేకపోతే పెద్ద ఆర్టిస్టులు వర్క్ చేస్తే ఒక సీన్ జరగాలంటే 1000 మంది పనిచేయాలి. రకరకాల శబ్దాలు వస్తుంటాయి, ఒక కెమెరా శబ్దం అని, లైట్స్ శబ్దం అని, ఫుడ్ శబ్దం అని, వెహికల్స్ శబ్దం అని రకరకాలు వస్తుంటాయి. ఇంతమందిలో అప్కమింగ్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళకి ముందే చిరంజీవి గారితో ఆనందం ఉండొచ్చు, సగం తడిచిపోతుంది పాపం, వాళ్ళు సగం టెన్షన్ పడిపోతే అలాంటి వాళ్ళకు ఏకాగ్రత లేకపోయినా లేకపోతే కరెక్ట్ కాన్సన్ట్రేషన్ లేకపోయినా వాళ్ళు ఏమవుతారంటే డీవియేట్ అయిపోతారు. పాపం వీళ్ళకు ఆ స్థితి నుంచే వచ్చారు కాబట్టి వీళ్ళు ఏమనుకోరు, కానీ వీళ్ళ టైం వేస్ట్ చేస్తున్నామో అని ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అదే మయూకలో ఏం చేస్తారంటే ఆర్టిస్టులు అందరికీ కూడా ముందు పీస్ ఆఫ్ మైండ్ని నేర్పిస్తారు. పీస్ ఆఫ్ మైండ్ నేర్పించడానికి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత యోగానే వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేస్తుంది అని అన్నారు. అలా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మీకు ఐడియా ఉందా అండి, ఆర్టిస్టులకు ఎప్పుడైనా యోగా చెప్పారా అని అంటే, నేను ఆర్టిస్టులకు చెప్పాను కానీ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో చెప్పలేదు సార్ అని చెప్పాను, టు బి ఫ్రాంక్గా. అయితే మరి వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్ సిలబస్ ఉంటుందా అంటే, లేదు సార్, అందరికీ యోగా అనేది సేమే, అయితే వీళ్ళకి ఈ విధంగా బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పాను. అప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నాను అనమాట. సార్ నేను మీ దగ్గరకు వచ్చే ముందు కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాను సార్, హోంవర్క్ లాంటిది. రకరకాల సెలబ్రిటీస్ ఎవరైతే యోగాలు చేస్తారో వాళ్ళకి కొన్ని ఇంటర్వ్యూలు చూడడం జరిగింది. లక్కీగా మీకు ఫేవరెట్ అయినటువంటి కమల్ హాసన్ గారిది ఇంటర్వ్యూ చూశాను. అది పాత బ్లాక్ అండ్ వైట్ కాలం ఇంటర్వ్యూ, 1985 ఆ టైంలో జస్ట్ బ్లాక్ అండ్ వైట్ బీబీసీలో ఇచ్చిన ఇంటర్వ్యూ. ఏంటంటే అక్కడ అడుగుతారు, నాకు ఇంకా ఏ ఇంటర్వ్యూ గుర్తుకు లేదు, ఒకటే క్వశ్చన్ గుర్తుంది, నాకు అవసరం ఉన్నది. అక్కడ ఇంటర్వ్యూర్ ఏం అడుగుతారంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సూపర్ స్టార్ వాట్ వుడ్ యూ బీ అని అడుగుతారు. ఒకవేళ మీరు అప్పటికే ఆయన చిన్నప్పుడే వచ్చారు సూపర్ స్టార్, సాగర సంగమం ఆ టైంలో సూపర్ స్టార్, ఇంకా అతనికి తిరిగిలేదు. ఆల్ ఓవర్ ఇండియాలో కమల్ హాసన్ గారు అంటే నెంబర్ 1. అయితే ఆయన ఒకటే లైన్లో ఆన్సర్ ఇచ్చాడండి, అది యోగాకి నాకు ఎంతో లింక్ అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ సూపర్ స్టార్, ఇఫ్ ఐఎమ్ పబ్లిక్ మున్సిపల్ టాయిలెట్ క్లీనర్, ఐ విల్ బి ద వరల్డ్స్ నెంబర్ 1 టాయిలెట్ క్లీనర్ అంటాడు. ఐ విల్ బి ద వరల్డ్స్ నెంబర్ 1 టాయిలెట్ క్లీనర్ అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు యోగా చేస్తే యూ విల్ బీ ద వరల్డ్స్ నెంబర్ 1 యాంకర్. ఓకే, వెంకట్ గారు విల్ బీ ద వరల్డ్స్ నెంబర్ 1 కెమెరామ్యాన్. అలానే దే విల్ బి ద గ్రేట్ ఆర్టిస్ట్ కదా. సో అందుకొరకే వాళ్ళు కూడా ఎంత సిన్సియర్గా క్వాలిటీగా నేర్చుకుంటారంటే అక్కడ ఆటోమేటిక్గా మరి అంత డిసిప్లిన్ ఉంటుంది. సో అనుకోకుండా అప్పుడు స్టార్ట్ అయింది, దాదాపు 22 బ్యాచ్లు అయ్యాయి, దాదాపు 4-5 సంవత్సరాల ప్రయాణం చెక్కు చెదరకుండా హ్యాపీగా నడుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అదే అంటున్నాను కదా. అప్పుడు మీకు అంటే మయూకాలో మీరు మొదలుపెట్టినప్పుడు 2019 అంటే అప్పుడు ఇంకా చాలా యంగ్. అవునండి, అంటే ఇప్పుడు కూడా యంగేలేండి. అదొక ప్లస్ పాయింట్ అండి. ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళ ఒరిజినల్ ఏజ్ కంటే 7 to 9 years తగ్గిపోతారు అనమాట. లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. 7 to 9 years తగ్గడం కాదు, తక్కువ కనబడతారు. కొంతమందికి పుట్టగానే అనుకోకుండా వాళ్ళు ఏ ఏజ్లోనైనా, ఇప్పుడు మన సిద్ధార్థ లాంటి వాళ్ళు ఎప్పుడైనా చిన్నగానే కనబడతారు. కానీ యోగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా చాలా యంగ్గా కనబడతారు అనమాట, అందంగా యంగ్గా. మీ సెలబ్రిటీ క్లయింట్స్ ఎవరు? చాలా మందికి చెప్పానండి. కొంతమంది మనం తీసుకుంటే, కొంతమంది అంటే మనకి ఆశీష్ గారికి చెప్పాను, మన దిల్ రాజు గారు, ఆయనకి చెప్పాను. యా మళ్ళీ వచ్చేసి మయూకాలోనే చాలామంది ఆర్టిస్టులకు చెప్పాను. అందులో భాగంగా మీరు హిట్ 1, హిట్ 2, లేదంటే యానిమల్లో ఉన్నటువంటి శ్రీనాథ్ గారు తెలుసా, మాగంటి శ్రీనాథ్, రష్మిక బ్రదర్ క్యారెక్టర్.
హీఈస్ అ వెరీ నైస్ గాయ్ అనమాట. ఆయన పెద్ద యోగా లవర్, ఓకే. అందుకే చాలా చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్ చాలా చాలా బాగుంటాడు. మనిషి కూడా చాలా నైస్ పర్సన్. సో వాళ్ళ ఫ్యామిలీ అనేది మాకు చాలా క్లోజ్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ పర్సనల్ క్లాస్ కదా, ఇంటికి వెళ్ళి దాని తర్వాత నేను గెటప్ సీన్కి తీసుకున్నాను. తక్కువ క్లాసులే బట్ తీసుకున్నాను. ఇంకా నేను చాలా మందికి తీసుకున్నాను అనమాట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎప్పుడైనా చెప్పడం జరిగింది? యా రామ్ లక్ష్మణ్ మాస్టర్ని ఇక్కడ మనం స్టూడెంట్గా తీసుకోవడానికి లేదు, దే ఆర్ మాస్టర్స్. అయితే అనుకోకుండా 3-4 సార్లు చెప్పడం జరిగింది వాళ్ళకి యోగా. ఆ 3-4 సార్లు చెప్పాను. అనుకోకుండా ఒకసారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఐడియా ఉందండి, పిఎంసి వాళ్ళు సనత్ నగర్లో గురుస్థాన్ అనే పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు ఒక 10,000 మందికి ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేశారు. 2000 లాస్ట్ ఇయర్ 13 అండి. కండక్ట్ చేస్తే అందులో మన ఆపోజిట్ 10,000 మెంబర్స్, నేను స్టేజ్ మీద మొత్తం ప్రోగ్రామ్ చేస్తాను కదా, అందులో మెయిన్ చీఫ్ గెస్ట్లు రామ్ లక్ష్మణే. ఇప్పుడు మామూలుగా చీఫ్ గెస్ట్లు అంటే టైంకి మామూలుగా యోగా గురించి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడం కదా, కాదు, వీళ్ళు స్టేజీ వేసినప్పటి నుంచి స్టేజీని తీసేసే వరకు కంప్లీట్గా ఉన్న చీఫ్ గెస్ట్లు అనమాట. అంత ఒక వర్క్ పట్ల అంత ఉంటుంది. సో వీళ్ళు నాతో పాటే అండర్ మై ఇన్స్ట్రక్షన్ వాళ్ళు నాతో పాటే వాళ్ళు యోగా చేయడం జరిగింది. అది మాత్రం మామూలుగా రికార్డెడ్. ఇంకా వివిధ సందర్భాల్లో కూడా చేశారు. కొన్నిసార్లు మెడిటేషన్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు. సో యోగా అనేది మీరు నేర్చుకోవడంతో పాటు 10 మందికి నేర్పించి ఎంతో మందిని హెల్దీ లైఫ్ స్టైల్కి చాలా అతి దగ్గరగా ఉంచుతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే యోగా గురించి నిజంగానే నాకేం తెలియదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్, అంటే దీని గురించి తెలుసుకోవాలని చెప్పి నిజంగానే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అందుకే నేను మిమ్మల్ని నిన్న అడగడం జరిగింది. మీరు కూడా అలాగే వెంటనే రెస్పాండ్ అయ్యి ఈరోజు మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ దట్. ముందు ఇంకా మనము ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, చాలామందికి బెనిఫిట్ అయ్యేలా మనం కొన్ని వీడియోస్ కూడా కండక్ట్ చేద్దాం తప్పకుండా. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ.